నమస్కారం, డేనిస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం జగన్. హాస్పిటల్లో బెడ్లు కొరత ఉన్న ప్రాంతాల్లో రోగులకు బస్సులోనే వైద్య సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బస్సుని పరిశీలించిన రాష్ట్ర మంత్రి పేర్ని నాని. 10th పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడి. విద్యా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలపై సీఎం జగన్ గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. వెన్నెల స్లీపర్ ఆర్టీసీ బస్సులో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆసుపత్రిలో బెడ్లు కొరత ఉన్న ప్రాంతాల్లో రోగులకు బస్సులోనే వైద్య సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సులో 10 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును విజయవాడలో రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. బస్సులో ఏర్పాట్లు సహా సదుపాయాలను మంత్రికి ఆర్టీసీ ఎండీ ఆర్పి ఠాకూర్ వివరించారు. అనంతరం పేర్ని నాని మాట్లాడారు. ఒక ఆర్టీసీ స్లీపర్ బస్సులో 10 మంది కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సులను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం, కేఆర్ పురం, పిహెచ్సిలో ఆక్సిజన్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసుపత్రిలో అందుబాటు లేని ప్రాంతాల్లో బస్సులను అందుబాటులో ఉంచుతాం అన్నారు. 10 ఆర్టీసీ స్లీపర్ బస్సులో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆర్టీసీ స్లీపర్ బస్సులో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఆక్సిజన్ కూడా పెట్టి నడపొచ్చు అనే ఆలోచన కొంతమంది చేసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఎండీ గారిని నన్ను పిలిచి ఆక్సిజన్ సిలిండర్స్ అనేది మనకి వెంటనే సిలిండర్ అందుబాటులో ఉండొచ్చు, సిలిండర్ అయిపోతే కనుక మళ్ళీ సిలిండర్ అనేది వ్యయప్రయాసం, దాన్ని సిలిండర్ మార్చటం, అంత లావు బండని బయటికి మోయటం, మళ్ళీ రీప్లేస్ చేసేప్పుడు పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు, ఇట్లాంటి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి బస్సులో ఆక్సిజన్ సిలిండర్ పెట్టే కంటే కూడా ఆర్టీసీ స్లీపర్ బస్సుని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్తో ట్రై చేసి చూడండి, దాన్ని ఏజెన్సీల్లో మనం బస్సులను పెట్టచ్చు అని సీఎం గారు ఆర్టీసీ ఎండీ గారికి, ఠాకూర్ గారికి నన్ను పిలిచి మాట్లాడినప్పుడు ఎండీ గారు, మేము మా ఆర్టీసీ అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి మాకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా అంబా కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పని కృష్ణా జిల్లాలో బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంటే వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. మేము శ్రీకాంత్ గారు మేమంతా కూర్చొని, ఆయన కూడా మంచి డైనమిక్, మా ఆర్టీసీ అధికారుల ఆలోచనలు, సీఎం గారి సూచనలు, అట్లాగే దాన్ని ప్రాక్టికల్గా అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లన్నీ కూడా ఏసీ మీద నడవాలి, అంటే పవర్ మీద నడవాలి, ఆల్టర్నేటివ్ కరెంట్ మీద. సో వైరింగ్ అంతా కూడా చేసి బయట నుంచి పవర్, అంటే మనం ఎక్కడొక్కడ సీఎం గారి ఆలోచన మేరకు దీన్ని బయట ఎక్కడొక్కడ మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే కనుక ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో దీన్ని బస్సును పెట్టి
అక్కడ పవర్ తీసుకునేట్టు. అట్లాగే బస్ ఏసీ అనేది కంటిన్యూస్గా బస్సు ఇంజిన్ మీద నడపడం అనేది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఒక 3 ఏసీలు 1.5 టన్ ఏసీలు 3 ఏసీలు ఏర్పాటు చేసి అది కూడా ఆల్టర్నేటివ్ పవర్ మనకి బయట నుంచి కూడా పవర్ తీసుకుని ఈ 2 నడపటం ద్వారా 24 గంటలు పేషెంట్లకి కన్వీనియంట్ వాతావరణం, కంఫర్టబుల్ వాతావరణం, లోపల ఏసీ ప్లస్ ఆక్సిజన్ కూడా 24 గంటలు కూడా ఆక్సిజన్ వచ్చేప్పుడు అంటే 5 లీటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెట్టడం వల్ల ఇమీడియట్గా అంటే పేషెంట్ ఆక్సిజన్ అవసరం పడినప్పుడు వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా కొంతకాలం వాళ్ళని స్టేబుల్ చేసి ఇంకా హైయర్ లెవెల్ హాస్పిటల్కి కావాలంటే అప్పుడు ఈలోపు అంబులెన్స్లో షిఫ్ట్ చేయొచ్చు. రాష్ట్రంలో దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత సంక్షోభ సమయంలో కూడా సంక్షేమం ఆగకుండా సీఎం జగన్ జనరంజక పరిపాలన అందిస్తున్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కరోనా కట్టడికి సీఎం జగన్ రాష్ట్రంలో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ స్థానిక ప్రజల నుండి సమస్యలను మరియు కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో దాదాపు 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న శ్రీ అయ్యప్ప నగర్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూల స్పందన చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, జగన్ గారి పనితీరు పట్ల ప్రజలు అంతా తమ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కరోనా కట్టడికి నిత్యం అధికారులకు దిశానిర్దేశం చేస్తూ మరోపక్క సంక్షేమ పథకాలు ఆగకుండా నిరుపేదలకు మేలు జరిగేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈరోజు 12వ డివిజన్లోని అయ్యప్ప స్వామి నగర్ కాలనీలోని ఈ 28 లక్షలతో రోడ్డు సీసీ రోడ్డు శాంక్షన్ అయింది, బీటీ రోడ్డు. దానికి ఇంతటి కరోనా టైంలో కూడా జగన్ గారు సంక్షేమ పథకాలే కానీ కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ అభివృద్ధి కూడా రానున్న వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకుని ఏదైతే మా ఇన్ఛార్జ్ గారు దృష్టికి తీసుకెళ్లారో నవీన్ గారు, ఇక్కడ మా వైసీపీ ఇన్ఛార్జ్ మాగంటి నవీన్ గారు చెప్పడంతో దాన్ని మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి రానున్న వర్షాకాలంలో ఈ కాలనీ ఎటువంటి ఇబ్బంది చెందకూడదన్న దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము ఈ బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా రానున్న కాలంలో అభివృద్ధి పనులే కానీ ఈ కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో కానీ జగన్ గారు చేసే ప్రతిదీ కరోనా సెకండ్ వేవ్ గురించి ఆలోచించి ఏదైతే 45 నుంచి 60 ఏళ్ళ వరకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే మన ఎంప్లాయీస్ వారికి కూడా ఫ్రంట్ ఎండ్ ద్వారా వ్యాక్సిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ ఈ కరోనా సెకండ్ వేవ్ని జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు 12వ డివిజన్లో అయ్యప్ప నగర్ మెయిన్ రోడ్ దాదాపుగా 28 లక్షల వ్యయంతో ఈరోజు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే గతంలో అనేక సార్లు మేము ఈ డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్ గారు కానివ్వండి, డివిజన్ ఇన్ఛార్జ్ మాగన్ నవీన్ గారు కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శి కలీం గారు కానీ ఏదైతే పెద్దలందరి దృష్టికి స్థానిక అయ్యప్ప నగర్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క మెయిన్ రోడ్ సమస్య మా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. మేమందరం కూడా కమిషనర్ గారి దృష్టికి, మంత్రివర్యులు వెల్లంపల్లి గారి దృష్టికి, బొత్స సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే ఈరోజు 28 లక్షల వ్యయంతో ఈరోజు రోడ్డు శంకుస్థాపన మా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి చేతుల మీదుగా మేము ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు కరోనా కష్ట సమయంలో ఒక పక్క ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగకూడదని చెప్పని ఈరోజు ఈ విధంగా మేము రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, నేలకు సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించి, ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో తెలుగుదేశం పార్టీ
మొన్నగారు ఒక 100 ఓట్లు గెలిచడం జరిగింది. కానీ ఈ యొక్క సంవత్సరం కాలంలో మేము చేసిన అభివృద్ధి, మా ఇన్ఛార్జ్ నవీన్ గారు ఏదైతే జనాల్లో నిత్యం తిరుగుతున్నారో దానికి అనుగుణంగా ప్రజలందరూ గారు మొన్న ఎలక్షన్లో మా పక్షాన్ని ఉంచడం జరిగింది. కానీ ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇదైంది. కానీ ఏదేమన్నా ఏ నమ్మకం అయితే ప్రజానికం మొన్న ఎన్నికల్లో ఓట్లు వేశారో వాళ్ళందరికీ గారు న్యాయం చేసే విధంగా మా స్థానికంగా ఉన్న నాయకులు, మా డివిజన్ అధ్యక్షులు అందరూ గారు ప్రజల కోసం అండగా నిలబడి ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అందరూ చెప్తూ సెలవు తీసుకుంటాం. చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ అయ్యప్ప నగర్లో మెయిన్ రోడ్ అనేది. గత సంవత్సరంన్నర కాలంగా మరి మేమందరం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అవినాష్ గారిని వెంట పెట్టుకుని కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి అవినాష్ గారు స్వయంగా మాట్లాడడం జరిగింది. ఈలోపు పోయిన సంవత్సరం కరోనా వల్ల కానివ్వండి, ఎలక్షన్ వల్ల కానివ్వండి ఆలస్యమైంది. మొత్తానికి ఇవాళ ఈ కార్యక్రమం మరి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఈ రోడ్డుని త్వరలోనే 15 రోజుల్లో ఈ రోడ్డుని కంప్లీట్ చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తాం. 25,000 మంది జనాభాకి ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు వేయడానికి సహకరించిన దేవినేని అవినాష్ గారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థులు ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని 10వ తరగతి పరీక్షను వాయిదా వేయాలని సీఎం ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా పరిస్థితి చక్కబడిన తరువాత పరీక్ష నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. త్వరలోనే పరీక్ష షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. జూన్ 7న జరగవలసిన 10th పరీక్షలను వాయిదా వేయవలసిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటున్నాం. ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం సంప్రదింపులు చేస్తుంది. JEE, నీట్ వంటి ఎంట్రన్స్ టెస్టులకు మార్కులు అవసరమని ఆదిమూలపు అన్నారు. నిర్వహించుకోవడం జరిగింది. సమీక్షలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ గురించి చర్చకు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేసినటువంటి ఏర్పాట్లు, రేపు జూన్ 7న జరగబోయే పరీక్షలకు ఏ విధంగా సమాయత్తమవుతున్నాం, ఉన్న పరిస్థితులు ఏంటి అనే అన్ని అంశాల మీద ముఖ్యమంత్రి గారికి మరి వివరణ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు విద్యార్థుల ఆరోగ్య భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న పరిస్థితులు, ముఖ్యంగా కరోనా ఉధృతం ఇంకా తగ్గిన పరిస్థితుల్లో, అట్లాగే ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని జూన్ 7వ తారీఖున జరగబోయే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ పరిస్థితులు అనుకూలించిన తర్వాత ఈ యొక్క పరీక్షలు తిరిగి నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు పరీక్షలు సమర్పిస్తున్న పరిస్థితుల్లో ఇంకా 2 వారాలు ఉంది. మరి వారికి కూడా ఒక స్పష్టత ఇవ్వాలని, ముఖ్యంగా వారు ఆందోళన చెందకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో ఈ కరోనా బారిన పడకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి, మరి ముఖ్యంగా వారి ఆరోగ్య భద్రతే ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఈరోజు గుర్తిస్తూ మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదివరకే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా వాయిదా వేయడం జరిగింది. మే 5వ తారీఖున జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ఇదే కారణాల వల్ల వాయిదా వేస్తూ తిరిగి ఈ యొక్క పరిస్థితులు కొంచెం తగ్గిన తర్వాత, ఈ యొక్క కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత, పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పరీక్షలు తిరిగి నిర్వహిస్తామని చెప్పి దానికి కావాల్సినటువంటి షెడ్యూల్ 10వ తరగతి పరీక్షలకు అట్లాగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను తిరిగి త్వరలోనే
మరి ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను. కరోనా ఉధృతి నేపథ్యంలో రోగుల అవసరార్థం బెడ్స్, స్ట్రక్చర్లు వంటి సౌకర్యాలు కల్పించడం హర్షణీయమని కొత్త గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె శివశంకర్ అన్నారు. అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్, కన్స్యూమర్ అసోసియేషన్ ఫర్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కొత్త గవర్నమెంట్ ఆసుపత్రిలో కరోనా రోగుల అవసరార్థం 50 పడకలు, 10 స్ట్రక్చర్లను అమృతహస్తం వ్యవస్థాపకురాలు దార కరుణశ్రీ దాతల సహకారంతో అందించారు. ఈ సందర్భంగా కొత్త గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె శివశంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా ఉధృతి నేపథ్యంలో బెడ్స్ కొరత ఎక్కువగా ఉన్నదని, ఆ అవసరాన్ని గుర్తించి అందచేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వమే అన్ని సమకూర్చాలని ఎదురుచూడకుండా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అమృతహస్తం వ్యవస్థాపక అధ్యక్షురాలు దారా కరుణశ్రీ మాట్లాడుతూ కన్స్యూమర్ జడ్జ్ మాధవరావు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, దాతల సహకారంతో ట్రస్ట్ ద్వారా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి నిత్యం ప్రసార మాధ్యమాల ద్వారా వస్తున్న కథనాలకు స్పందించి దాతలు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి ఎస్ శ్రీనివాస్, కోశాధికారి సిహెచ్ లక్ష్మణ్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కన్జ్యూమర్ అసోసియేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ అట్ ద సేమ్ టైం అమృతహస్తం, ఈ 2 ఆర్గనైజేషన్ వారు ఈ కోవిడ్ సందర్భంగా హాస్పిటల్స్ అన్నిటికీ ఒక 50 బెడ్స్, అంటే పేషెంట్లు పడుకోవడానికి వచ్చే బెడ్స్, ఒక 25 స్ట్రెచర్స్ ఇద్దామని నిశ్చయించుకున్నారు. ఆ 50 బెడ్స్లో గవర్నమెంట్ హాస్పిటల్కి, జనరల్ హాస్పిటల్ విజయవాడకి ఒక 20 బెడ్లు, ఒక 10 స్ట్రెచర్లు, ముందు ఒక 4 స్ట్రెచర్లు ఇచ్చారు. ఇది ఈ కోవిడ్ సమయంలో మనకి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా ఆర్గనైజేషన్ వస్తున్నాయి. అందుట్లో ఇలాంటి బెడ్ ఇవ్వటం అనేది కొంచెం ప్రత్యేకంగా అనిపించింది. స్ట్రెచర్లు చాలామంది ఇచ్చారు. బెడ్స్ ఇవ్వటం వీళ్ళు మొదలుపెట్టినాక దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా బెడ్స్ కావాల్సి వస్తే ప్రొవైడ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాం. అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా, ఏదైనా సరే ఈ సేవా సంస్థలు అన్నీ కూడా ఇలాగా ప్రజలకు అవసరమైనవి, ఇట్లాంటి అత్యధికమైన హెల్త్ అత్యధిక స్థితి, అంటే ఆరోగ్యపరంగా మనం ఎమర్జెన్సీలో ఉన్నట్లు లెక్క. ఈ స్థితిలో మనకి గవర్నమెంటే కాకుండా ఇలాంటి ఆర్గనైజేషన్ ఇచ్చే సహాయం కూడా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మట్టికి చాలా అభినందించవలసిన విషయం. ప్రత్యేకంగా చెప్తాను, ఈ 20 బెడ్స్ కూడా చాలా ఉపయోగపడతాయి, పేషెంట్స్ కూడా ఉపయోగపడతాయి. దాంతో స్ట్రెచర్లు కూడా ఒక పక్క నుంచి ఇంకో దగ్గరికి మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, పేషెంట్లు ఎక్కువ మంది పేషెంట్లు కదలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని షిఫ్ట్ చేయడానికి ఈ స్ట్రెచర్లు చాలా వరకు ఉపయోగపడతాయి. కన్జ్యూమర్ అసోసియేషన్ ఫర్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ కొత్త చట్టం మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, అండ్ అమృతహస్తం ఎంతోమంది పేదవారి కడుపు నింపుతూ, లాస్ట్ ఇయర్ కోవిడ్లో దాదాపుగా 10 లక్షల మందికి ఈ కోవిడ్ 6 నెలల్లో ఉచితంగా ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేశాం. మరి అలాంటి ఆర్గనైజేషన్ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తలపెట్టాము. దీనికి మాకు స్ఫూర్తినిచ్చింది మాకు కన్జ్యూమర్ కోర్ట్ జడ్జ్ ఆర్ మాధవరావు గారు, మరియు ఆయన మిత్రులు వీరభద్రరావు గారు అడ్వకేట్, ఇక్కడ సూపరింటెండెంట్ గారితో మాకు సజెస్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ చూస్తున్నామండి, కోవిడ్ వచ్చి ఎంతోమంది ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంది. మెయిన్గా ఏంటంటే భయం. చాలామందిలో నాకేమన్నా అయిపోతుంది అని ఒక భయం. ఒక్కొక్కసారి హాస్పిటల్స్లో బెడ్లు లేక, ట్రీట్మెంట్ లేక, ఆక్సిజన్ లేక ఎంతో అవస్థలు పడుతున్నారు. చూసి ఏడుపు వచ్చేసేది. సరే, మన వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలి, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అనుకుంటూ ఈ బెడ్స్ని తలపెట్టాము. కేవలం 24 అవర్స్లోనే మాకు స్పాన్సర్స్ ముందుకు వచ్చి చాలా చక్కగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళింది. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇక్కడ బెడ్స్తో పాటు స్ట్రెచెస్, ఇంకా కొన్ని ఆర్ఎంపీ డాక్టర్స్, చిన్న డాక్టర్స్ కూడా అసలు ఫెసిలిటీస్ లేని వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఉచితంగా ఇవ్వదలుచుకున్నాము. అండ్ ఇక్కడ మా కమిటీ అందరూ ఉన్నారండి. ఇక్కడ వెంకటేశ్వర గారు ఉన్నారు, మా వైస్ ప్రెసిడెంట్.
లక్ష్మణ్ గారు న్యూ టీవీ అండ్ మా క్యాబ్ ట్రెజరర్ అండ్ శ్రీనివాస్ గారు మా సెక్రటరీ. కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనేక విధాలుగా ఎన్జిఓస్ అన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రతి క్షణం సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద అనేకంటే భూలోకంలో ఉన్న దేవతలు అని అనొచ్చు. ఈ హాస్పిటల్ స్టాఫ్, సబ్ స్టాఫ్ కానీ, స్టాఫ్ కానీ, డాక్టర్లు కానీ వీరే లేకుంటే సిస్టర్ కరుణశ్రీ గారు చెప్పినట్టు ఈ పాటికి శవాలు కుప్పలైపోయి ఉండేవి. దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులకు, నిరాశ్రయులకు తమ వంతు సహాయంగా భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేశారు. గత వారం రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ హరిబాబు తెలిపారు. ఈ నెలాఖరు వరకు తాము ఈ సేవా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా విస్తృతంగా ఉన్న తరుణంలో దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ హరిబాబు, సభ్యులు ఆనంద్ మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో వారం రోజులుగా భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. దీనికి పలువురు సహకారం అందిస్తున్నారని, తమ వంతు బాధ్యతగా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈరోజు దాదాపుగా ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాదాపుగా వేలాది మంది కార్మికులు పని లేక నానా ఇబ్బందులు పడుతూ, భోజన సదుపాయాలు లేక నానా ఇబ్బంది పడుతున్న తరుణంలో మా దుర్గాపురం వాకర్ క్లబ్ మెంబర్స్ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి దీనికి ఏదైనా మనం పరిష్కార మార్గంగా భోజనాలు సప్లై చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా మేము గత వారం రోజుల నుంచి మేము ఈ ఫుడ్ పంచిపెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కూడా ఈ నెలాఖరు వరకు ఇట్లాగే మేము ఈ కరోనా లాక్డౌన్ వరకు మేము ఈ ప్రపోజల్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చాము. దానిలో భాగంగా మా కార్యకర్తలు, మా వాకర్స్ మిత్రులందరూ కూడా మా సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇంతకుముందు కూడా గతంలో ఫస్ట్ కరోనా వచ్చిన టైంలో కూడా మేము మా సర్వీస్ని మేము ప్రజలకు అందించాము. అయితే ఎవరైతే ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం దాదాపు ఈ 500 మంది దాకా మేము ఈ ప్యాకెట్లో ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాము. ఇది మల్లాది విష్ణు గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము సెకండ్ వేవ్ సందర్భంగా మిత్రులందరం కలిసి, వాకర్స్ క్లబ్లో ఉన్న మిత్రులందరం కలిసి పేద ప్రజలకు భోజనము అందించవలసిందిగా నిర్ణయం తీసుకొని అందరికీ ప్రతిరోజు 200 మంది నుండి 300 మంది వరకు ప్యాకెట్లు తయారు చేసి వాకర్స్ క్లబ్ పార్కులో నుండి తయారు చేసి అక్కడి నుంచే తీసుకెళ్ళి 3-4 ఏరియాల్లో అందరికీ అందేలా చర్యలు తీసుకుంటూ అందరికీ పంచిపెడుతున్నామని ఈ విధంగా తెలియజేస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ దిగజారిపోతున్నాయని సిపిఆర్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేస్ విమర్శించారు. వారిని ప్రశ్నించవలసిన ప్రతిపక్ష పార్టీలు ఆ పాత్ర పోషించలేకపోతున్నారని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాలను కూడా ప్రభుత్వాలు తొక్కేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు సంబంధం లేని అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వాలపై ఆయన మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కూడా పాలక పక్షాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాల్లో దుందుడుగు చర్చలకు దిగుతుందన్నారు. కోర్టులు కూడా నిర్దిష్టంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలు అధమ స్థాయికి దిగజారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సహజంగా యావత్ దేశము ఒక విపత్తులో ఉండినప్పుడు ఆ విపత్తు నుంచి బయటపడడానికి పాలకులు ముందు దృష్టితో, దీర్ఘదృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అట్లా చేయడం లేదు. వాళ్ళు అట్లా చేయకపోతే వాళ్ళను సరైన మార్గంలో నడిపించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షాలు కూడా మనం ఈ 2 తెలుగు రాష్ట్రాల ఉదంతాలను చూస్తే ఆ పాత్ర పోషించేటువంటి స్థితిలో అవి లేవు. పోనీ పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అటువంటి ఆలోచన చేయనప్పుడు ప్రజా ఉద్యమాలైనా బాగా రావాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రజా ఉద్యమాలు ఆ స్థాయిలో
జరగకుండా ఉండడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకోవడంలో భాగంగా ఈ కోవిడ్ నియంత్రణ చర్యల పేరుతో ప్రజా ఉద్యమాలను కూడా అనగదొక్కుతున్నారు. అందులో ఒక తీరని ఉపద్రవము నష్టము దేశానికి ఏర్పడింది. ఇక రాజకీయ అంశాలకు సంబంధించి మన రాష్ట్రానికి వస్తే ప్రజలకు సంబంధం లేనటువంటి అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇవాళ పాలకపక్షము ప్రతిపక్షము ఈ రెండు వైరి వర్గాలుగా ఉంటే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో మీడియా కూడా ఈ రెండు వర్గాలకు చీలిపోయి మద్దతుగా ఒత్తాశగా మాట్లాడేటువంటి పరిస్థితులకు వచ్చేసాయి. అందువల్ల ప్రజలకు సంబంధం లేని అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల ప్రజా సమస్యల మీద పాలకుల దృష్టిని పెట్టకపోతే పెట్టించడానికి కావలసినటువంటి చైతన్యము కలగజేయడంలో ప్రజా ఉద్యమాలను ప్రోధి చేయడంలో మీడియా కూడా ఆ పాత్ర పోషించలేనటువంటి పరిస్థితిలో ఉంది. వెరసి ఇవన్నీ కారణాల రీత్యా ప్రజలు ఒక స్తబ్దతలో పడిపోయినారు, ఒక భయాందోళనలో పడిపోయినారు. పాలక పక్షాలకు ఇదే అవకాశంగా వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇవాళ రాష్ట్రంలో అన్ని కొరతలతో నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తున్నామని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి వైద్యం అందరికీ అందే విధంగా చేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13 డివిజన్కి చెందిన 8 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం దాదాపు 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు కాగా గురువారం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్థానిక నాయకులతో కలిసి వాటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు ఎవరు కార్పొరేట్ వైద్యానికి దూరం కాకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేపించుకుని వెసులుబాటు కల్పించారు అని, ఏదైనా వైద్యం ఆ పథకం కింద వర్తించకపోతే వారు సంబంధిత పత్రాలతో వస్తే వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఊకోటి రమేష్, దుర్గాప్రసాద్, కోల ఉమా, చిమట బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 13వ డివిజన్లోని సీఎం రిలీఫ్ ఫండ్గా 4,55,000 ప్రజలకు ఇవ్వటం జరిగింది. ఏదైతే మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారి దృష్టికి ప్రతిదీ సీఎం రిలీఫ్ ఫండే కాదు, ఈ కరోనా కష్టకాలంలో కూడా ఒక ఆపరేషన్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ రావాలి అని ప్రజలు ఏదైతే వాళ్ళ అప్లికేషన్ ఇవ్వటం జరిగిందో ఆయన వెంటనే వాళ్ళకి ఇవ్వటానికి కోసం అందరితో మాట్లాడి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏర్పాటు రావటం జరిగింది. అలాగే మా 13వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ చెక్కులు అందజేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ 13వ డివిజన్లో ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అవి మా ఇన్ఛార్జ్ గారి దృష్టికి రమేష్ గారి ఆధ్వర్యంలో రానున్న కాలంలో ఇంకా అభివృద్ధి పనులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలలో కానీ ఇంతటి సంక్షేమ సమయంలో కరోనా వచ్చే సెకండ్ వేవ్ నడుస్తున్నా కూడా పథకాలు ఇవ్వటమే కానీ వ్యాక్సినేషన్ అందించడంతో పాటు ఈ యొక్క సంక్షేమ పథకాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటికి ఆపకుండా నిరంతరం ఆయన ఏ పథకం ఆపకుండా ప్రజలకు అన్నీ అందేటట్టుగా చేయడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఈ అభివృద్ధి పనులు 13వ డివిజన్లో ఇంకా మంచి అభివృద్ధి చేసి ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలుసు. 13వ డివిజన్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేను డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఊకోటి రమేష్ గారు, డివిజన్ అధ్యక్షులు కోలమ్మ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నగర యోజన నాయకులు చెమటా బుజ్జి గారు, అదేవిధంగా 14వ డివిజన్ అధ్యక్షులు దుర్గా గారు, శ్రీను గారు, మీరావళి గారు, 13వ డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ గారు పాల్గొని ఈరోజు దాదాపుగా 4,55,000 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు లబ్ధిదారులకు అందజేసి ఏదైతే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ప్రభుత్వంలో ఏ పేదవారు గారు ఇబ్బంది పడకూడదని చెప్పండి. కరోనా కష్ట సమయంలో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఎవరైతే వైద్యం కోసం వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టారో వాళ్ళకి ప్రభుత్వం తరపున మళ్ళీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ కష్ట సమయంలో కూడా సాయం చేసిన గొప్ప మనసున్న నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నాం. ఈరోజు చాలా గర్వంగా ఆయన నాయకత్వంలో పనిచేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు లేనిపోని ఆరోపణలు, పనికిమాలిన ఆరోపణలు చేస్తూ ఈరోజు పబ్బం గడుపునే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి సందర్భిస్తున్నాం. ఇదే ప్రాంతంలో
ఇంటి పక్కనే ఉన్న ఇదే వార్డులో ఇంటి పక్కనే శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ఏమీ చేయకుండా, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేస్తుంటే ఈరోజు మా వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా ఈ డివిజన్లో కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, ఉమా గారు కానివ్వండి, లేకపోతే పయ్యత్న బుజ్జి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రజానికానికి తోడుగా ఉంటూ ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో విద్య, వైద్య పరంగా ప్రజానికానికి ఏ చిన్న కష్టం వచ్చినా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మేము అండగా ఉంటామని చెప్పని ఎవరైతే ముఖ్యమంత్రి సాయ నిధి కింద పెట్టుకున్నారో వాళ్ళందరికీ గారు తప్పకుండా ఆ చెక్కులు మంజూరు చేసే విధంగా మేము అందరం గారికి ముందుంటామని చెప్తే సెలవు తీసుకుంటున్నాం. 13వ డివిజన్లో మా దేవినేని అవినాష్ గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు, అలాగే మా ప్రెసిడెంట్ ఉమా గారు, మా పార్టీ నాయకులందరి సమక్షంలో ఏదైతే హాస్పిటలైజ్డ్ అయిన ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున గవర్నమెంట్ తరఫున వచ్చిన చెక్కులు పంచడం జరిగింది. అలాగే మా 13వ డివిజన్లో ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వించకపోయినా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాము. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాల గురించి కానీ, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఎప్పుడు మేము అందుబాటులో ఉంటున్నాము. ఎందుకంటే మా పార్టీ ఆదేశాల ప్రకారం, దేవినేని అవినాష్ గారు ఇచ్చే ఆదేశాల ప్రకారం మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో ఉంటాం, ప్రజలతోనే పనిచేస్తాం. ఇక్కడ గెలిచిన వారు కొంతమంది ఉన్నారు, ఇంతవరకు ప్రజల దగ్గరికి వచ్చి సరైన వాళ్ళకి ఏ రకంగా కూడా ఆదరిద్దామని కానీ, లేకపోతే వాళ్ళ ఏ రకంగా సహాయం చేద్దామని కానీ ఆలోచన ఇంతవరకు రాలేదు. అలాగే ఎమ్మెల్యేగా గెలిచి ఆయన పాపం కరోనా అనగానే ఇంట్లోకి వెళ్ళిపోతాడు, పాపం ఎట్టి పరిస్థితులు దడిసి మరి రాకపోవడం తెలియదు, నాకేంట్లే అనుకున్నట్టు ఏమో తెలియదు. కానీ మేము ఎప్పుడు ప్రజల్లో ఉంటాం, ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతం ప్రజాసేవ. అలాగే అవినాష్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎప్పుడు ప్రజాసేవలనే అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఈ కోవిడ్ టైంలో ప్రజలు ఎక్కడ కూడా ఎవరు ప్యానిక్ అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అన్ని రకాలుగా సంక్షేమం కానీ, లేక హాస్పిటలైజ్ విషయాలు కానీ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఎవరు భయపడమాకండి. ఈ వారం 10 రోజులు కనుక మీరందరూ హ్యాపీగా ఇళ్లలో ఉంటే గతమన్నీ బాగానే జరుగుతాయి. భవిష్యత్తులో ఈ కరోనా త్వరగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ, ప్రజలందరూ స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, హ్యాపీగా బయటికి తిరగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలు అవినాష్ గారికి ధన్యవాదాలు. సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ సతీమణి సరస్వతి సంతాప సభ కార్యక్రమం దాసరి భవన్లో జరిగింది. కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో శంకర్ పాత్ర ఎనలేదని, ఆయనకు అన్ని విధాలుగా అండగా నిలిచింది భార్య సరస్వతి అని సిపిఐ నేత కోటేశ్వరరావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత పోతిన మహేష్, సిపిఐ నేత జల్లి విల్సన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రుడు దోనేపూడి శంకర్ గారి సతీమణి సరస్వతి గారి మృతి వారి కుటుంబానికి, అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు. కరోనా మహమ్మారికి బలైపోయినటువంటి సరస్వతి గారి యొక్క మృతి మా అందరికీ బాధాకరం. కమ్యూనిస్ట్ ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా కామ్రేడ్ శంకర్ కింద స్థాయి కార్యకర్త నుంచి యువజన సమైక్య కార్యకర్తగా, అలాగే పార్టీ నాయకుడిగా సుదీర్ఘకాలం విజయవాడ నగర కార్పొరేషన్లో కార్పొరేటర్గా పనిచేసినటువంటి శంకర్ గారు పార్టీ నిర్వహించేటటువంటి కార్యక్రమాలకి వెన్నుదన్నుగా కుటుంబం నుంచి ప్రోత్సాహాన్ని అందించి, శంకర్ని ప్రోత్సహించి అన్ని రకాలుగా కూడా ఆయనకి అండదండగా, సహధర్మచారినిగా తన వంతు పాత్ర విజయవంతంగా నిర్వహించింది. ఆమె యొక్క ప్రోత్సాహం, కుటుంబంలో ప్రోత్సాహం లేనిదే ఎవరు కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ రకంగా
ప్రోత్సహించి అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి సరస్వతి మరణం శంకర్ కుటుంబానికి అలాగే మా పార్టీకి కూడా తీరని లోటు. ఈ సందర్భంగా శంకర్ గారికి సరస్వతి గారికి శ్రద్ధాంజలి, వారి కుటుంబానికి నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సానుభూతిని వ్యక్తం చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం జగన్. హాస్పిటల్లో బెడ్లు కొరత ఉన్న ప్రాంతాల్లో రోగులకు బస్సులోనే వైద్య సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బస్సుని పరిశీలించిన రాష్ట్ర మంత్రి పేర్ని నాని. 10th పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.